హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ విక్రమ్ ఫ్రమ్ లెర్నర్ జోన్. ఈరోజు మనం 6th క్లాస్లో 7th చాప్టర్ అయినటువంటి అగ్రికల్చర్ ఇన్ అవర్ టైమ్స్ అనేది లెసన్ నేర్చుకుంటున్నాం. ఇవి 7 మరియు 8 అండ్ 9 ఇవి చాలా చిన్న లెసన్స్ కాబట్టి ఈరోజు అంటే 2nd మే ఈరోజే మనము టోటల్ చెప్తున్నామండి. ఈ 3 లెసన్స్ కూడా ఈరోజే వస్తాయి. మీరు ఇది మనకు 9 లోపు మార్నింగ్ వస్తుంది 7th, తర్వాత 8 అనేది 2:30 to 3 వరకు వస్తుంది, 9 అనేది నైట్ 8లో వస్తుంది. దిస్ ఈస్ టైమింగ్స్ ఆఫ్ 7, 8, 9 లెసన్స్. టుడే వీఆర్ డిస్కసింగ్ 7th లెసన్ అగ్రికల్చర్ ఇన్ అవర్ టైమ్స్. ఇక్కడ చూద్దాం. మనము ముందుగా ఎవరైతే కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మనకు దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కానివ్వండి, అన్నీ కూడా మనకు ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటివి వాట్సాప్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. దానికి సంబంధించినటువంటి లింక్ నేను మనకు కామెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు దాంట్లో జాయిన్ అవ్వగలరు. ఓకే అండి. ఇట్ ఈస్ గ్రౌండ్ నట్ హార్వెస్టింగ్ సీజన్ ఇన్ వెంకటాపురం. ఓకే, వెంకటాపురం అనేది చాలా డిస్ట్రిక్ట్స్లలో ఉన్నాయి. బట్ వీ డోంట్ వాంట్ టు అది ఏ డిస్ట్రిక్ట్ అనేది మనకు అవసరం లేదు. ఇక్కడ ఓన్లీ వెంకటాపూర్ అనేటువంటి ఒక విలేజ్ ఆర్ మండల్ ఆర్ ఏరియా ఇచ్చారు, ఆ ప్లేస్. దాంట్లో ఏ సీజన్ అట? గ్రౌండ్ నట్ హార్వెస్టింగ్. ఓకే, నెక్స్ట్ ఫార్మర్స్ సా గ్రౌండ్ నట్ సీడ్స్ ఇన్ ద లాస్ట్ వీక్ ఆఫ్ నవంబర్ అండ్ హార్వెస్ట్ దెమ్ ఇన్ ఫిబ్రవరి. వాళ్ళు ఎప్పుడు నాటుతారట? నవంబర్లో వాళ్ళు నాటుతారు. తర్వాత ఎక్కడ మనకు ఫిబ్రవరిలో వాళ్ళు కోత అంటే హార్వెస్టింగ్ చేస్తారు. ఆన్ అవర్ వే టు ద మెయిన్ విలేజ్, ఓకే, వి ఫౌండ్ రమ, లక్ష్మణమ్మ, పద్మ. మనము పోతా అంటే ఏంటిది? ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు పోతా అంటే ముగ్గురు కలిశారట, రమ, లక్ష్మణమ్మ, పద్మ. 3 women లేబర్స్. వాళ్ళు ఏంటిది? లేబర్స్. హార్వెస్ట్ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్ ఇన్ ఏ గ్రౌండ్ నట్ ఫీల్డ్స్. వాళ్ళు పొద్దున ఉదయం వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అంటే ఏంటిది? వాళ్ళు ఉదయం తింటున్నారట. ఎక్కడ అంటే మనకు వేరుశనగ ఏంటిది ఫీల్డ్స్, ఆ పొలాలలో తింటున్నారు. వీ టాక్డ్ టు దెమ్ అబౌట్ దేర్ వర్క్. వాళ్ళ పని యొక్క గురించి వీళ్ళు మాట్లాడిరట. ఆ పని యొక్క గురించి, దాని యొక్క వేతనాలు, దాని యొక్క ప్రాసెస్, దాని యొక్క స్మాల్ ఫార్మర్స్ అంటే ఏంటిది, బిగ్ ఫార్మర్స్ అంటే ఏంటిది, మైగ్రేషన్ ఎందుకు పోతున్నారు, ఎందుకు, ఎవరికి ఎంత కూలీ వస్తుంది అనేటువంటిది ఇదంతా కూడా మనకు లెసన్ ఉంటుంది. ఇదేనండి గ్రౌండ్ నట్ హార్వెస్టింగ్. ఇక్కడ వీళ్ళు హార్వెస్టింగ్ చేస్తున్నారు కదా, అంటే ఏంటిది? దాన్ని చూడండి ఇక్కడ. ఓకే, గ్రౌండ్ నుండి తీస్తున్నారు. ఓకే, ఇవి అంతా కూడా ప్రాసెస్ ఉంటుంది. అది మీరు ఖచ్చితంగా, మనము ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్తున్నాము కాబట్టి మీరు 100%, 100కు 100% టెక్స్ట్ బుక్స్ చదవాలి. ఓకేనా అండి. నెక్స్ట్ ఇంకొక చూద్దాం. ఇదంతా కూడా లెసన్ అండి. ఓకే, ఫర్టిలైజర్ యూజ్డ్ బై ఫార్మర్స్ అంటే మీకు ఐడియా తేవడానికి మాత్రమే మేము టెక్స్ట్ బుక్ తీసుకొస్తున్నాం. ఓకే, మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ మైగ్రేషన్ అనదర్ సిటీస్, తర్వాత కాంట్రాక్ట్ ఫార్మర్స్ ఉంటుంది, తర్వాత స్మాల్ ఫార్మర్స్, తర్వాత బిగ్ ఫార్మర్స్. ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఎవరు? రమ, లక్ష్మణమ్మ, తర్వాత పద్మ, ముగ్గురు లేబర్స్ని అడిగారు. అంటే మీకు ఎంత కూలీ వస్తుంది అంటే ఉమెన్ వర్కర్స్కి ఎంత వస్తుందట? 100 to 130 రూపీస్ వస్తుందట. మెన్ వర్కర్స్కి ఎంత వస్తుందట అంటే 200 to 250 అనేది వస్తుంది. నాన్ అగ్రికల్చరల్ అంటే ఏంటిది? మనకు ఏంటిది? లోడింగ్ కానివ్వండి, తర్వాత ఇంకా వేరే అంటే అగ్రికల్చరల్కి సంబంధించినటువంటివి కాకుండా ఇంకా వేరే ఇతర పనులు, వర్క్స్కి పోతే వాళ్ళకు దాదాపుగా 150 ఇస్తారట. అగ్రికల్చరల్కి అయితే 100 నుండి 130, మగవాళ్ళకైతే 200 నుండి 250. ఇక్కడ నాన్ అగ్రికల్చరల్ కాకుండా కన్స్ట్రక్షన్ వర్క్స్ ఉంటాయి కదండి, వాటికి పోతే ఇంకా ఎక్కువ. మెన్కేమో దాదాపుగా 300, ఉమెన్కేమో 180 to 200 ఇస్తారు. అంటే చూడండి, ఇక్కడ మనము ఏం తెలుసుకోవాలి అంటే అగ్రికల్చరల్ ఫీల్డ్స్కి ఎట్లా ఇస్తున్నారు, తర్వాత నాన్ అగ్రికల్చరల్ వర్క్స్కి ఎట్లా ఇస్తున్నారు, కన్స్ట్రక్షన్ వర్క్స్కి ఎట్లా ఇస్తున్నారు అనేటువంటివి ఆ డిఫరెన్స్, ఆ వ్యత్యాసం అనేది మనం ఖచ్చితంగా గమనించాలి.
కాబట్టి అక్కడ మెన్షన్ అయి ఉంది. ఎట్లా అనేది ఇచ్చారు. కాబట్టి మనకు స్టేట్మెంట్ ఆధారంగా అడిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇక్కడ చూడండి 2/5 అంటే ఐదుగురు ఐదుగురిలో ఇద్దరు ఖచ్చితంగా అగ్రికల్చరల్ లేబర్సే ఇన్ ఆల్ రూరల్ ఫ్యామిలీస్ ఇన్ తెలంగాణలో ప్రతి ఐదుగురులో ఇద్దరు ఏంటిది మనకు అగ్రికల్చరల్ లేబర్స్ అంటే వ్యవసాయ కూలీలు మాత్రమే. ఓకేనా అండి. మనకు ఇక్కడ 3 వర్డ్స్ అనేవి మనకు ఉన్నాయి. వీటిని డిస్కస్ చేద్దాం. మైగ్రేషన్ అంటే ఏంటిది? ఇప్పుడు మనము ఒక్క ఊరు నుండి ఇంకో ఊరికి పోయినప్పుడు మనం మైగ్రేషన్ అంటాము. ఎందుకు పోతారట అంటే ఈ మనకు లెసన్లో ఇచ్చినటువంటివి ఎందుకు పోతారంట అంటే కన్స్ట్రక్షన్స్ వర్క్స్ కానివ్వండి, ఇంకా లేబర్స్కి అంటే ఎలాంటి మనకి ఇక్కడ వ్యవసాయ కూలీలు అనేటువంటివి సీజనల్ 3 మంత్స్లో 1 మంతే ఆ హార్వెస్టింగ్ అనేది ఉంటుంది. అది కూడా 20 to 15 days అంతే, ఎక్కువ ఉండదు కదా. సో మిగిలిన టైంలో ఏం చేస్తారంటే వాళ్ళు ప్రభుత్వ గవర్నమెంట్ స్కీమ్స్ మీద ఆధారపడతాయి లేదా ఏం చేస్తాయి ఖాళీగా అంటే ఏంటిది ఖాళీగా ఉంటాయి. ఓకేనా. ఏంటిది మన యొక్క కూలీలు ఉంటారు. ఓకే, ఖాళీగా ఏంటిది మనకి ఎగ్జాంపుల్ ఏంటిది MGNRE అనేది మనకు ఉంటుంది కదా. ఏంటిది 100 రోజుల పని. ఇప్పుడు అది ఏంటిది 100 రోజుల పని 100%కి పోతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు పని అనేది ఉండదు కాబట్టి అది ఒక టైప్ ఆఫ్ గవర్నమెంట్ స్కీమ్. ఓకేనా. ఇంకా మనకు నర్సరీ అనేటువంటివి ఇప్పుడు కొత్తగా కేసీఆర్ గవర్నమెంట్ నుండి రావడం జరిగింది. నర్సరీకి పెంచడం, దాంట్లో పూల మొక్కలు, తర్వాత మనకు గ్రామ పంచాయతీలలో వర్క్స్ ఉంటాయి కదండి, అట్లా ఉంటాయి. ఓకే. ఆ తర్వాత ఫారెస్టింగ్ అనేది మనకి ఇక్కడ తెలంగాణలో ఉంది మెయిన్లీ. ఇవన్నీ కూడా రూరల్ వర్క్స్ అండి. మీరు ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఓకే. మళ్ళీ మనకి ఇక్కడ అనదర్ సిటీస్కి ఎందుకు పోతారంటే ఉపాధి కోసం మైగ్రేషన్ అవుతారు. ఓకే. నెక్స్ట్ వర్డ్ ఏంటిది మనకు కాంట్రాక్ట్ ఫార్మర్స్ ఉంది. అసలు ఇది ఎందుకు మనకి ఏమైనా వర్కౌట్ అవుతుందా అనేది చూద్దాం. మనం చూద్దాం. ఇది వీళ్ళకు కాంట్రాక్ట్ ఫార్మర్స్ అంటే ఏంటిది? ఆ ఫార్మర్స్కి ఆ లేబర్స్కి ఏమైనా వర్కౌట్ అవుతుందా అంటే ఎట్లా? ఇప్పుడు వీళ్ళు ఎట్లా అంటే మీకు దాదాపుగా ఇక్కడ మన వీడియో చూస్తున్నట్టు మిత్రులలో 80% మనకు రూరల్ ఏరియాస్ వాళ్ళే ఉన్నారు. మీకు మేల్ అండ్ ఫీమేల్ సీడ్స్ తెలుసు కావచ్చు. అంటే నేను ఓన్గా ఇది ఎగ్జాంపుల్ తీసుకున్నాను, ఇది బుక్లో లేదు. మేల్ అండ్ ఫీమేల్ సీడ్ మీకు తెలుసు. ఆడ మగ అనేటువంటి వరి పంట మీకు అందరికీ తెలుసు. దిస్ ఈస్ వన్ టైప్ ఆఫ్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ అని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఓకేనా అండి. ఎగ్జాంపుల్గా ఎందుకు తీసుకోవాలి అంటే వాడు ఇస్తాడు ఏంటిది, వాడే గింజలు అంటే ఏంటిది వరి గింజలు ఇస్తాడు, వాడే మంది ఇస్తాడు. ఓకేనా. వాడే ఏంటిది హౌ టు ఫర్టిలైజ్ దట్ అండ్ వాట్ ఈస్ ద ప్రాసెస్ అప్ టు day 1 టు హార్వెస్టింగ్ అనేది వాడే చెప్తాడు. అంటే అదేంటిది కాంట్రాక్ట్ ఫార్మింగ్. వాడు నిన్ను యూజ్ చేసుకొని, ఎవరైతే వ్యవసాయ కూలీలు ఉంటారో వాళ్ళకు యూజ్ చేసుకొని, వాళ్ళకు ఎంతో ఒక కాంట్రాక్ట్ ఉంటుంది. నీకు ఇంట్లో ఒక కింటానికి ఎంత 7,000, ఒక కింటానికి ఎంత 5,000 అని ఇచ్చి కాంట్రాక్ట్ చేసుకొని అట్లా చేసుకుంటారు. ఇది మన రియల్ లైఫ్లో జరిగినటువంటి ఒక బెస్ట్ అండ్ వెరీ ప్రాబబుల్ అంటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి ఇది. మనం ఇంకా వేరే తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఏంటిది మనకు కొన్ని ఏదైనా కూడా మనకు వెజిటేబుల్స్ కానివ్వండి, ఇంకా మనకు ఏదైనా ప్యాడీ రకాలు కానివ్వండి. ఇప్పుడు ప్యాడీ రకం అంటే మనం ఇప్పుడే నేర్చుకున్నాం కదండి. ఇంకా మనకు జోవారు, మైజ్ ఇట్లా ఏదైనా కానివ్వండి, వాళ్ళకు సర్టెన్ ముందే పైసలు ఇస్తారు వ్యవసాయం చేయడానికి. ఖాళీ భూమి వీళ్ళది, కూలి వీళ్ళరు అంతే. కూలోళ్ళు వీళ్ళు, భూమి వీళ్ళది. మిగతాదంతా ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ అంతా కూడా ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉంటారో ఆ కాంట్రాక్ట్ ఫార్మింగ్ అని అంటారు. నాకు తెలిసి ఇది ఈ ఎగ్జాంపుల్ అయితే ఎవరు చెప్పరు. ఎందుకంటే ఈ ఎగ్జాంపుల్ ఎక్కడ కూడా మనకు రూరల్లో ఉన్నటువంటి టీచర్లు ఎవడు కూడా కోచింగ్ చెప్పడు. ఓకే. దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. నెక్స్ట్ మనకి ఇక్కడ స్మాల్ అండ్ బిగ్ ఫార్మర్స్ ఉంటారు. స్మాల్ ఫార్మర్స్ ఆర్ మేజర్లీ అవైలబుల్ ఇన్ ఆల్ ద విలేజెస్ విచ్ ఈస్ రిలేటెడ్ టు అగ్రికల్చరల్ అండ్ బిగ్ ఫార్మర్స్ ఆర్ ఫ్యూవర్. ఇక్కడ మనకు 2.5 hectares ఈజ్ ఈక్వల్స్ టు ఇదేంటిది 2.5 hectares అనేది చూద్దాం ఇక్కడ. అంటే ఇది ఎంత కూడా మనకు స్మాల్ ఫార్మర్స్ హూ ఆర్ బిలో దెన్ 2.5 hectares అంటే ఏంటిది ఈ 2.5 hectares కంటే
తక్కువ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనకు స్మాల్ ఫార్మర్స్గా మనం పరిగణిస్తాము. ఓకే అండి, దిస్ ఈస్ టుడేస్ లెసన్. ఇది చిన్న లెసన్స్ అండి. మనకు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ మన ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మీకు ఇంత మంచి కంటెంట్ అందిస్తున్నాం కాబట్టి మాకు ఒక చిన్న లైక్ కొట్టండి.